నమస్కారం అండి. ఏదేమైనా మన చిర్రావురితో పెట్టుకుంటే చాలా ఇబ్బందే. ఎందుకంటే మీరు ఆయనకి పావలా ఇస్తే ఆడు మీకు రూపాయి ఇచ్చేస్తాడు. మచ్చుకో 2 చెప్తా. ఓసారి మనోడు 20 ఏళ్ల క్రితం కేరళ వెళ్ళాడు ఫ్యామిలీతో కలిసి. ఘాట్ రోడ్ మీద కారు చెడిపోయింది. అప్పుడు చంటి పిల్లలకి అక్కడ పక్కన గుడిసెలో ఉన్నవాళ్ళు ఒక గ్లాసులో పాలు ఇచ్చారు. అందుకని ఈడేం చేశాడు తెలుసా? ఓ 2 నెలల తర్వాత వెళ్ళి వాళ్ళకి అమృత మహల్ ఆవును కొనిచ్చాడు. అర్థమైందా? అలాగే ఒకసారి శ్రీలంకలో బాంబులు పేలే చూసారా చర్చిల్లో? ఆ టైంలో మనోడు శ్రీలంకలోనే ఏదో పూజ కోసం వెళ్ళాడు. హోటల్ బంద్, మొత్తం ఎక్కడ ఉండాలో తెలియదు. అప్పుడు ఈ డ్రైవర్ దినేష్ అని వాళ్ళ ఇంట్లో మనోడిని 3 రోజులు చెట్టుకున్నాడు. అందుకని ఈడేం చేశాడు తెలుసా? తర్వాత ఆ దినేష్ గారికి ఓ ఇల్లు కొని గిఫ్ట్గా ఇచ్చాడు శ్రీలంకలో. ఆ దినేష్ గారి ఫ్యామిలీ ఇప్పుడు వీడిని వాళ్ళ యేసుబాబుని పూజిస్తారు. వాళ్ళు క్రిస్టియన్స్. ఆ యేసుబాబు ఫోటోల పక్కనే మనోడు ఫోటో కూడా పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తున్నారు. అర్థమైందండి? మనోడు ఏదైనా సరే మంచికి మంచే, పంచికి పంచే. మనోడు వెనకాల సీక్రెట్ చెప్తున్నా వినండి. మనోడు వెనకాల ఒక లేడీ ఉంది. అంటే నా వెనకాల కూడా చాలా మంది లేడీస్ ఉన్నారనుకోండి. మనోడు వెనకాల ఉన్న లేడీ చాలా పవర్ఫుల్. మనోడి మీద ఎవడైనా తొడగొట్టాడంటే ఆయన అలా పట్టుకుని తీసుకొచ్చి మనోడు కాళ్ళ దగ్గర పడేస్తుంది ఆ లేడీ. కానీ మనోడే మీనమేషాలు లెక్కేస్తుంటాడు. పాపం పుణ్యం అని జాలి పడుతుంటాడు. ఏదేమైనా మనోడి ఇచ్చినటువంటి దాన ధర్మాలకి చేసిన మంచి పనులకి లెక్కలేదు. అందరికీ అన్ని ఇస్తాడు. కానీ నాకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడండి. పైగా ఆడి ఛానల్లోకి వెళ్ళి పాట పాడానని నన్ను మెడ పట్టుకుని బయటికి గెట్టేశాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం. ఈ అనుబంధాలు ఆత్మీయతలు అన్నీ వేస్ట్.